my precious moments with uncle. మరి అంకుల్తో కూడా నేను గడిపిన అమూల్యమైన సందర్భాలు. I never know who is J.C. Rao uncle. మరి జేసీరావు గారు ఎవరో మరి నాకు తెలీదు. But God has introduced me అయితే దేవుడు నాకు పరిచయం చేశాడు. with a wonderful song. ఒక అద్భుతమైన పాట ద్వారా పరిచయం చేశాడు. Uncle has written a song, O Prabhu నీతోనే నేను ఉండాలయ్యా. మరి అంకుల్ గారు ఒక అద్భుతమైన పాట రాశారు, ఓ ప్రభు నీతోనే నేను ఉండాలయ్యా అనే పాట. When I heard that song, ఆ పాట నేను విన్నప్పుడు, when I observed the lyrics, ఆ యొక్క పాటలో ఉండే పదాలన్నీ కూడా నేను విన్నప్పుడు, I thought, who is this man who wrote this song? అయితే దైవజనుడు ఎవరు ఈ పాట రాసిందని ఆలోచిస్తున్నాను. No matter whoever it is, మరి ఎవరైనప్పటికీ కూడా he is very close to God. ఆయన ఎంతో దేవునికి సమీపముగా ఉండి ఉంటాడు. And there was a thought in my heart, will I ever meet him? And I love to see him. నా మనసులో ఒక ఆలోచన ఉండేది, ఈ పాట రాసే వ్యక్తిని నేను కలుసుకుంటానా, చూస్తానని అనుకున్నాను. And that's it, that the thought ended there. ఆ తలంపు అక్కడితోనే ఆగిపోయింది. And after a couple of years, for my higher education to do my PhD, I went to Delhi. అయితే కొన్ని సంవత్సరాలు తర్వాత మరి పిహెచ్డి చేయడానికి నేను ఢిల్లీకి వెళ్ళాను. In a mysterious way, by God's hand, I was joined to the family. మర్మయుక్తమైన విధంగా మరి ఈ కుటుంబంని కలిశాను నేను. And one day my father called me when I was in Delhi. ఒక దినాన ఢిల్లీలో ఉన్నప్పుడు నా తండ్రి గారు ఫోన్ చేశారు. Uncle J.C. Rao has called us and asked you for his second son. మరి అంకుల్ జేసీరావు గారు నాకు ఫోన్ చేశారు, ఆయన రెండవ కుమారుడి కోసం నిన్ను అడిగారు అని చెప్పారు. And that was the day I was very scared. ఆ దినాన ఎంతో భయపడ్డాను. Even to go to church in Delhi. మరి ఆ ఢిల్లీలో ఆ చర్చికి వెళ్ళాం. వెళ్ళడానికి భయపడ్డాను. మరి వెళ్ళడానికి దయచేసి క్షమించండి, వెళ్ళడానికి భయపడ్డాను. And then I stopped going to church for at least couple of weeks. అయితే కొన్ని వారాల పాటు ఆ చర్చికి వెళ్ళడం ఆపేశాను. Maybe 2 to 3 weeks. 2-3 వారాలు. Immediately uncle sent sister Martha. వెంటనే సోదరి మార్తను అంకుల్ పంపించారు. Where I stayed in a hostel over there. అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని అక్కడికి పంపించారు. And that akka came and asked, like, Hepsi, you have to come to church immediately. Uncle is worried about you. మరి ఆ అక్క వచ్చి ఏం చెప్పారంటే, అంకుల్ నీ విషయంలో చింతిస్తున్నారు, నువ్వు చర్చికి రావాలి అని చెప్పారు. Then immediately I obeyed. వెంటనే విధేయత చూపించాను. I went to church. చర్చికి వెళ్ళాను. And after the church Sunday he called me. చర్చ్ ఆదివారం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. And very lovingly he said, ఎంతో ప్రేమతో అన్నారు, just pray about it. మరి దీని గురించి ప్రార్థించు. And we will be okay with anything. మరి ఏ విషయమైనా పర్వాలేదు అన్నారు. And nothing to worry or nothing to fear about it. మరి దేని గురించి భయపడొద్దు, దేని గురించి చింతించొద్దు అని చెప్పారు. But don't stop coming church. అయితే మందిరానికి రావడం మాత్రం ఆగొద్దు అని చెప్పారు. Please come. దయచేసి రామని చెప్పారు. Then I continued, and by the will of God and according to the plan of God, though it was never my plan, but God has worked a miracle that God has placed me in the family as a second daughter-in-law. కాబట్టి నా యొక్క ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము తన యొక్క జేసీరావు గారి కుటుంబంలో రెండవ కోడలిగా దేవుడు నన్ను ఉంచాడు. My husband name is Titus. నా భర్త గారి పేరు టైటస్. During the marriage, నా వివాహ సమయంలో my uncle and all the family came to Hyderabad to my parents' house. మరి నా అంకుల్ కానీ కుటుంబం అంతా కూడా మా తల్లిదండ్రుల నివాసానికి వచ్చారు. And then my father told, నా తండ్రి చెప్పారు, we were not ready to marry her and give it, and we are not even prepared financially. కాబట్టి ఆమెకు వివాహం చేసేదానికి ఇంకా మేము సిద్ధంగా లేము అని చెప్పారు. Uncle said only one thing I heard from my parents. అయితే అంకుల్ చెప్పిన మాట నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను విన్నాను, we don't want anything except your daughter. మాకు మీ కుమార్తె తప్ప మాకు ఏం అవసరం లేదు అని చెప్పారు. With so much love, uncle has welcomed me into his family. కాబట్టి ఎంతో ప్రేమతో అంకుల్ ఆయన కుటుంబంలోనికి నన్ను ఆహ్వానించారు.
As you all know and tasted the wonderful life of Uncle, he's a wonderful man. I doesn't have to repeat anything about him. ఇక్కడ అంకుల్ గురించి ఎన్నో సంగతులు మీరు చెప్పారు. అంకుల్ ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. అనేక సంగతులు నేను మరలా తిరిగి చెప్పను. He has taken care of me. There are no words to express. ఇక్కడ ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే మరి అవి మాటల్లో నేను వివరించలేను. When I was carrying my children, మరి నేను when I was pregnant, మరి నేను గర్భ సమయంలో కూడా on the 7th month, month, Uncle used to tell to the cook in the house that he called her. మరి 7వ నెలలో నేను ఉన్నప్పుడు మా ఇంట్లో వంట మనిషికి అంకుల్ ఈ విధంగా చెప్పారు. From today I don't want to see my daughter-in-law in the kitchen. ఈ రోజు నుంచి కూడా నా కోడలు మరి కిచెన్లో కనిపించొద్దు అని చెప్పారు. And he said, if I see her in the kitchen, ఒకవేళ నేను కనుక ఆమె కిచెన్లో కనబడడం చూస్తే you will be out of your job. నీ ఉద్యోగంలో తీసేస్తానన్నారు. That's how he has taken care of us. ఆ విధంగా నన్ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నారు, పట్టించుకున్నారు. And then after, before that, 2 months of marriage, ఇక్కడ వివాహానికి 2 నెలల మునుపు కూడా I went to Uncle. నేను అంకుల్ దగ్గరికి వెళ్ళాను. And I told him, why don't you remove cook? నేను అడిగాను, మరి మీరు ఎందుకు ఒక వంట మనిషిని పెట్టుకోవద్దని అడిగాను. నేను remove the cook. మరి ఎవరా వంట మనిషి? No, remove her. క్షమించండి, మీరు వంట మనిషిని తీసేయచ్చు కదా అన్నాను. Because I am able to handle things. ఎందుకంటే నేను అన్నీ కూడా చేయగలను అని చెప్పాను. Uncle said no. అంకుల్ అన్నారు, లేదు కాదన్నారు. You take the time to spend in the presence of God. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం నువ్వు తీసుకోవాలి. You grow spiritually. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. You pray more. ఇంకా అధికంగా ప్రార్థించాలి. Use that time. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. And that's how his passion. He not only became as a Mary he sat, but he trained me also to sit at the feet of Jesus. కాబట్టి మరియా వద్ద ఈ విధంగా అయితే యేసు ప్రభు వద్ద ఈ విధంగా అయితే మరియా పాదాల మీద కూర్చుందో జేసీరావు గారు కూడా ఆ విధంగా చేశారు. నేను కూడా ఆ విధంగా చేయాలని ఆయన తర్బీదుని ఇచ్చారు. And he was a wonderful man of guidance for me. నన్ను ఎంతో అద్భుతమైన రీతిలో నన్ను నడిపించారు. After the 15 years of my break in my education, మరి 15 సంవత్సరాల నా విద్యను నేను పూర్తి చేసుకున్న తర్వాత one day Uncle came to me. ఒక దినాన అంకుల్ నా దగ్గరకు వచ్చారు. Why don't you do something in your life, whatever you want to pursue? కాబట్టి నువ్వు జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయొచ్చు కదా అని చెప్పారు. Then God really gave grace and helped me to continue my PhD. కాబట్టి నేను ఆ పిహెచ్డి నేను కంప్లీట్ చేసుకోవడానికి నాకు సహాయపడ్డారు. And then the day I finished and obtained my doctorate in biotechnology. మరి బయోటెక్నాలజీలో ఏ దినం అయితే నేను డాక్టరేట్ పూర్తి చేశానో Uncle was the first person to call me to congratulate. మరి అంకులే మొట్టమొదటి వ్యక్తి నాకు కాల్ చేసి నాకు మరి కంగ్రాచులేషన్స్ చెప్పారు. He was so overwhelmed and full of joy. He was so joyful. మరి ఆయన ఎంతో ఆనందించాడు. And he told me, I will take you for dinner today. మరి ఈ రోజు నేను డిన్నర్కి తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. And he used to call me, Papa, you are great. You achieved, you are the first doctorate in our family. మరి ఆయన ఏమన్నారంటే, పాప నువ్వు చాలా గొప్ప సంగతిని సాధించావు, మా కుటుంబంలో మొట్టమొదటిసారి డాక్టరేట్ సంపాదించావు అన్నారు. He was so wonderful man to encourage me in every area. ప్రతి విషయంలో కూడా అద్భుతమైన రీతిలో నన్ను ప్రోత్సాహపరిచారు. And he was he found joy in small things. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఆనందించేవారు. Recently I made a raw tamarind chutney. మరి ఈ మధ్య కాలంలోనే మరి ఆ చింతపండు చట్నీ చేశాను. And then I sent to Uncle. అంకుల్కి పంపించాను. And immediately after having it, అది తిన్న తర్వాత వెంటనే he called me. నాకు ఫోన్ చేశారు. Amma, this is so tasty. ఇది చాలా రుచికరంగా ఉంది అమ్మా అని చెప్పారు. In my childhood my mother used to make similarly like this. నా చిన్నతనంలో నా తల్లి కూడా ఇదే రీతిలో చట్నీ చేసేదని చెప్పాడు. And there are many moments, precious moments that I had with Uncle. కాబట్టి అంకుల్ గారితో ఎన్నో అమూల్యమైన సందర్భాలు నేను పంచుకోగలను, అనేకమైనవి ఉన్నాయి. He remained as a spiritual father. ఆయన నాకు ఆత్మీయమైన తండ్రిగా ఉన్నారు. As a great and good man in my life. As a great and good man. ఆయన ఇంత గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా నా జీవితంలో ఉన్నారు. He was
the unwavering support, he was always stood for me. మరి ఎప్పుడు కూడా ఎడతెగని ఆ సపోర్ట్ అనేది ఆయన నాకు ఇచ్చారు. He took care of me. ఆయన నన్ను పట్టించుకున్నారు. As auntie was not there, he tried to fill her gap always. కాబట్టి ఆంటీ లే కాబట్టి మరి ఆ యొక్క ఖాళీని ఆయన పూర్తి చేశారు ఎల్లప్పుడు కూడా. No matter how long I will try to speak, మరి ఎంత సమయం నేను మాట్లాడినా సరే it is so less. అది చాలా తక్కువ. But with so much of a grateful heart కాబట్టి ఎంతో కృతజ్ఞత హృదయంతో చెప్తున్నాను for his life. ఆయన జీవితాన్ని బట్టి. And I thank God for blessing me with such a great family and all brothers. Though I don't have brothers, they remained always as my brothers. కాబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు ఉన్నాను, ఎందుకంటే నాకు సహోదరులు లేకపోయినప్పటికీ మరి అందరినీ కూడా సహోదరులుగా నేను పరిగణిస్తాను మా కుటుంబంలో. And Hepzibah is my own sister. మరి హెబ్సక్క నా స్వంత సహోదరి. They are always for me. ఎల్లప్పుడు కూడా నాతో ఉన్నారు. It's such a wonderful thing to see always at the table all the people. కాబట్టి కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా ఆ బల్ల యొద్ద కూర్చోవడం అనేది ఎంతో అద్భుతమైన సంగతి. Many more things are to share, but I will try to conclude with this. I'm so thankful for God for putting me and trusting me in this family. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. అయితే ఈ కుటుంబంలో దేవుడు నన్ను పెట్టినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Kindly pray for us. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. May God bless this testimony. ఈ యొక్క సాక్ష్యమును దేవుడు దీవించును గాక. Thank you. డేవిడ్ గారు జేఎస్ జవాషమ నుంచి వచ్చినటువంటి డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాట పాడే సమయంలో దయచేసి వరుస క్రమంలో నెమ్మది